అట్లాంటిక్ మహాసముద్రంలో ఉన్న ఒక ప్రాంతాన్ని ప్రపంచం మొత్తం బెర్ముడా ట్రయాంగిల్ అని పిలుస్తుంది. ఇది అమెరికాలోని ఫ్లోరిడా, బెర్ముడా దీవి మరియు ప్యూర్టోరికో మధ్య ఉన్న త్రిభుజాకార సముద్ర ప్రాంతం. ఈ ప్రాంతం గురించి దశాబ్దాలుగా ఎన్నో భయంకరమైన కథలు వినిపిస్తుంటాయి. ఎందుకంటే ఇక్కడ అనేక నౌకలు మరియు విమానాలు ఎలాంటి గుర్తులు లేకుండా ఒక్కసారిగా అదృశ్యమయ్యాయి. 1945లో జరిగిన ఫ్లైట్ 19 ఘటన అత్యంత ప్రసిద్ధి చెందింది. 5 అమెరికన్ నౌకాదళ విమానాలు శిక్షణ కోసం బయలుదేరిన తరువాత అకస్మాత్తుగా తమ దిశను కోల్పోయి సముద్రం మీదే అదృశ్యమయ్యాయి. వారిని వెతకడానికి పంపిన రక్షణ విమానం కూడా తిరిగి రాలేదు. ఈ ఘటన తరువాత బెర్ముడా ట్రయాంగిల్ ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన ప్రాంతంగా మారింది. కొందరు ఇది సముద్రంలో ఉన్న భారీ చుంబక శక్తి వల్ల జరుగుతుందని చెబుతారు. మరికొందరు సముద్రం క్రింద ఉన్న మీథేన్ గ్యాస్ బుడగలు నౌకలను ముంచేస్తాయని భావిస్తున్నారు. ఇంకొంతమంది మాత్రం ఇది పరలోక శక్తులు లేదా ఏలియన్స్ పని అని కూడా అంటారు. కానీ ఇప్పటికీ ఈ ప్రాంతంలో జరిగే అదృశ్యాల వెనుక ఉన్న అసలు కారణం పూర్తిగా బయటపడలేదు. అందుకే బెర్ముడా ట్రయాంగిల్ ఇప్పటికీ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసే ప్రాణాంతక రహస్యంగా నిలిచిపోయింది. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.